శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాతం. 2018 జనవరి నుండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు సింహరాశిలో మొట్టమొదటి మనం చూసుకునేది మఖ, పుబ్బ, తర్వాత ఉత్తర. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం, టోటల్ 9 పాదాలు అన్నమాట. సో మొట్టమొదటి మనం మఖా నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. నక్షత్రాధిపతి కేతు. కేతు అన్నవాడు ఈ కమ్యూనికేషన్ స్కిల్కి అధిపతి అంటాడు అనమాట. ఈ కేతు నక్షత్రం ఏదైతే ఉందో మఖా నక్షత్రం ఉందో, మఖా నక్షత్రానికి 12 ఇంట్లో రాహు ఉన్నాడు. అంటే ఖర్చు పెట్టే స్థలంలో ఉన్నాడు వాడు. ఈ సంవత్సరం అంతా ఉంటాడు వాడు. అదేవిధంగా అక్కడ నుండి చూసుకునే తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు. సింహానికి తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు. సింహానికి పంచమ స్థానంలో అంటే సింహరాశికి పంచమ స్థానంలో శని కూర్చున్నాడు. నేను ముఖ్యంగా ఈ 3 ఎందుకంటే మాట్లాడుతున్నాడు, ఈ 3 గ్రహాలే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఈ 3 కాబట్టి. కుజుడు అన్నవాడు వైవాహిక జీవితాన్ని అటు ఇటు తిప్పుతుంటాడు, 45 రోజుల కోసం మారుతుంటాడు. వాడి గురించి మనం వరి ఒకరు మారినప్పుడల్లా మనం చూసుకోవచ్చు. కానీ 3 స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి చెప్తామన్నమాట. సెప్టెంబర్ వరకు మనకు గురుడు 3వ ఇంట్లోనే ఉంటాడు అక్కడ. ఈ సింహరాశిలో ఎప్పుడైతే మనం మఖా నక్షత్రానికి వెళ్తారో అధిపతి కేతు కాబట్టి నిత్యము వాళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే అర్ధాష్టమిషన్ వదిలేసింది కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే పూర్వాశ్రమంలో అంటే గత 3-4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ క్లియర్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. శని వదిలిన తర్వాత 90 రోజుల్లో దాని వాసన పూర్తిగా ఆ రాశి నుండి పూర్తిగా వదిలేసే అవకాశం ఉంటుంది. 90 రోజుల్లో అక్టోబర్ 26ను వదిలేశాడు కాబట్టి నవంబర్ 26, డిసెంబర్ 26, జనవరి 26. జనవరి 26తో పూర్తిగా పాత వెనక ఉన్న రాశి మీద దాని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంటాం 90 డేస్లో. అంచేత ఇప్పుడు సింహరాశి వారికి పూర్తిగా మనకు జనవరి 26 నుండి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోయిందో వాళ్ళ యోగాలు ఆరంభమవుతాయి. అందులో మఖా నక్షత్రాధిపతి కేతు అయి ఉన్నాడు కాబట్టి ఈ కేతు ఎక్కడున్నాడు, నక్షత్రాధిపతి ఎక్కడున్నాడని చూసుకుంటే తిన్నగా అక్కడ నుండి వస్తే సింహం, కన్య, తుల, వృషికం, ధనస్సు, మకరలో ఉన్నాడు. అంటే 6వ స్థానంలో ఉన్నాడు వాడు పాపగ్రహం. 6వ స్థానం ఆరోగ్య స్థానం ఉన్నాయి. కొంచెం ఆపరేషన్ విషయంలో కొంచెం చూసుకోండి, చిన్న చిన్న దెబ్బలు కుట్లు తగిలే అవకాశం ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. కానీ 12 ఇంట్లో రాహు ఉండడం, 6 ఇంట్లో కేతు ఉండడం, ఈ రెండింటి ప్రభావం అవన్నీ జరుగుతాయి. అదేదన్నప్పుడు జూన్ వరకు దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. జూన్, జూలై తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ రంగంలో, ఐటీ రంగంలోని, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు వాళ్ళకు ఒక డెవలప్మెంట్ అనేది కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా వ్యాపార రంగంలోని అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి విదేశాల్లో చేసే ప్రయత్నం, వేలాలను చేసే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడం. ఈ వీసా గొడవలన్నీ అవుతున్నాయి కాబట్టి, H1B వీసాల గురించి అన్ని గొడవలు అవుతున్నాయి కాబట్టి దానికోసం చేసే ప్రయత్నాల్లో కొంత సక్సెస్ఫుల్ అవ్వడం. కమ్యూనికేషన్ అంటే విదేశాలకు వెళ్ళే మార్గాలను చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ మఖా నక్షత్రానికి బాగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనమాట. వీళ్ళు చేయవలసిన మొట్టమొదటిది ఏంటంటే విద్యార్థుల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్, మెడిసిన్స్ ఉంది, అదేవిధంగా ఎంసెట్ ఉంది. వీటన్ని ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం మఖా నక్షత్రం కనబడుతుంది అనమాట. మంచి రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు చేయవలసినట్టు గణపతి ఆరాధన. గణపతి మంత్రాన్ని చేస్తే ఒక పక్క ఆరోగ్యం నివృత్తి, అనారోగ్యం నుండి ఆరోగ్యవంతులుగా అవ్వడము, రెండవ పక్క కమ్యూనికేషన్ స్కిల్స్ సక్సెస్ఫుల్గా తీసుకురావడంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ సక్సెస్ఫుల్ తీసుకురావడం. తర్వాత వ్యాపారం, విదేశీ వ్యాపారాలు, తర్వాత వ్యాపార కేంద్రంగా డెవలప్ చేద్దాం అనుకున్న ప్రతి అంశంలో కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగా కనబడుతుంది. అంచేత గణపతి ఆరాధన చేసుకోవడం మొట్టమొదటి అయితే, రెండవది సూర్య ఆరాధన. ఇవి రెండు చేసుకుని వెళ్ళడానికి ముందు ప్రయత్నం చేయగలిగితే మఖా నక్షత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ తగు జాగ్రత్త, ఖర్చు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి 12 ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా డెఫినెట్గా ఆ ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త పడగలిగితే మాత్రం ది మోస్ట్ సక్సెస్ఫుల్గా పర్సన్. ఒక మాయ వస్తున్న ఆ మాయలో ఖర్చు అవుతుంది. ఈ రాత్రికి అది ఖర్చు పెట్టవలసిన అవసరం పడుతుంది, రేపటిగా ఖర్చు ఎందుకు పెట్టామనిపిస్తుంది. అటువంటి ప్రభావం అనేది ఈ సింహరాశిలో మఖా నక్షత్రం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడగలిగితే చాలా బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. సింహరాశిలో 2వ నక్షత్రం అయినది పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు. నక్షత్రాధిపతి శుక్రుడు నక్షత్రం ఉన్నది సింహంలోని, సింహరాశిలో ఉంది. సింహరాశి అంటే అగ్నితత్వం గల రాశి. ఆ రాశిలో పుబ్బా నక్షత్రంలో పుట్టారు అంటే అక్కడికే అక్కడ శుక్రబలం కొంత తగ్గిపోయినట్టే లెక్క. శుక్రుడు కానీ గురుడు కానీ ఎవరికైనా కానీ బలహీనంగా ఉంటే జాతకంలో వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం చాలా కష్టం న్యాచురల్గానే. అంటే మనకు లగ్నం సహకరిస్తుందా సహకరించేది వేరే విషయం, జాతకంలో మాత్రం ఉండే ప్రదేశాలు మాత్రం బాగుండాలి. సో ఇక్కడ పుబ్బా నక్షత్రంలో ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళు క్లియర్గా చూస్తే నక్షత్ర శుక్రుడు కాబట్టి ఈ శుక్రుడు జాతకంలో ఎక్కడ ఉందో చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. బలంగా ఉన్నాడో లేదో చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. అయితే ఇక్కడ నుండి 12 ఇంట్లో రాహు శుక్రుడికి మంచి మిత్రుడు లాంటి వాడే అనుకుందాము. కానీ 3 ఇంట్లో గురుడు ఎవరైతే ఉన్నాడో గురుడు మాత్రం శుక్రుడికి సమతుల్యమైన వాడు కాబట్టి అంటే సమశత్రువు సమమిత్రుడు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు సమబుజ్జువులే. ఒకడు బ్రాహ్మణ రాజ్యం, ఇంకోటి రాక్షస రాజు.
సో ఏ పని జరగాలన్నా జరగని అబ్బాయివాడు అక్కడ గురుడు. కానీ పంచమంలో ఉన్న శని మాత్రం డెఫినెట్గా ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పంచమంలో శని రాజ్యస్థానాన్ని చూస్తాడంటే రెండో ఇంటి కన్యారాశిని చూస్తాడు కాబట్టి ఈ పుబ్బా నక్షత్ర వారిని రెండో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా కుటుంబ పరంగా కొంత ఫలితాన్ని మంచిది ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేయాలంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు శుక్రుడు ఆధిపత్యం ఉన్నది కాబట్టి కొంతవరకు కొన్ని నిర్ణయాలని తీసుకునేటప్పుడు గోచార రీత్యా ఉన్న బలాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కానీ ఫిలిం యాక్టర్స్ కానీ లక్ బేస్ చేసుకుని ముందుకెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో నిత్యము మన ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే కళారంగంలో ఉన్నారో వాళ్ళు ఆచితూచి కొంత వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. గురుబలం కూడా కొంతవరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంచేత సెప్టెంబర్ తర్వాత వాళ్ళు చేసే ఫిల్మ్ మేకింగ్ కానీ హీరోగా బయటకు రావడం చేసే రిలీజింగ్ కానీ ఇవన్నీ సెప్టెంబర్ తర్వాత కొంచెం చేసుకోగలిగితే ఇప్పుడు వచ్చే ధనం కంటే అప్పుడు కొంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే యోగం కంటే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఏళ్ళ అర్ధాశంశం అయితే వదిలేసింది కానీ సంపూర్ణ యోగం ఇచ్చేది మాత్రం గురు బలంతోనే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సింహరాశి వారికి గురు యొక్క దృష్టి ఎప్పుడైతే సింహరాశి మీద పడుతుందో అప్పటి నుండి యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సులోకి సింహం వచ్చిన తర్వాత యోగాలు వస్తాయి. 2019లో సంపూర్ణ యోగం కనబడే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సిందంటే అమ్మవారి యొక్క ఆరాధన, చండీ మంత్ర సాధనగా చేయడం ప్రయత్నం చేయగలిగితే అది వ్యాపారస్తులు అనుకోండి, ప్రొఫెషనల్గా లీడ్ చేసే యోగము వ్యక్తులు అనుకోండి, చదువుకునే విద్యార్థులు అనుకోండి, ఎవరైనప్పటికీ ఈ చండీ మంత్రం చంద్రమంత్రం కాబట్టి చండీ మంత్రం మనసుకు సంబంధించిన మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు దోషం నుండి అధిగమించి యోగంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. సింహరాశిలో ఉత్తరా నక్షత్రం మొదటి పాదం కూడా ఉందండి. మిగిలిన 3 పాదాలు కన్యాలోకి వస్తాయి. ఉత్తరాపాదాధి నక్షత్రాధిపతి రవి అయి ఉన్నాడు, రాస్యాధిపతి కూడా రవి ఉన్నాడు. కాబట్టి ఈ రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా కనిపిస్తుంది. ఎర్రగా ఉంటారు మనుషులు, కోపంగా ఉంటారు, ఆవేశంగా ఉంటారు, సెల్ఫ్ మేడ్ మ్యాన్గా ఉంటారు, స్వతంత్ర భావాలతో కలిగిన వాళ్ళు ఉంటారు. నేను పట్టిన కుందేలకు 3 కాలేదని వాదించే రకంగా ఉంటారు. తన కాళ్ళ మీద నిలబడాలి, ఎవరి ఆధారం లేకుండా ఉండాలని వ్యక్తిత్వం గల వాళ్ళే ఉంటారు ఈ ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు. వీళ్ళకి అర్ధాశంశని ఎప్పుడైతే ఉద్దేశిందో పూర్వ ఆశ్రమంలో జరిగిన అవమానాలు వీటన్నింటిని అధిగమించి యోగంలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా జనవరి 26 తర్వాత బాగా సక్సెస్ఫుల్ కనబడే అవకాశం కనబడుతుంది. మహా అద్భుతం వాళ్ళకి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే రెండో ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే గ్రహం అయితే లేదు, కానీ పంచమంలో శనితో పాటు రవి కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఒక పిల్లవాడితో కొన్ని దోషాలు ఉన్నప్పటికీ, సంతానంతో కొంత దోషం ఉన్నప్పటికీ సంతానం వల్ల కొంత నష్టం కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే పిల్లలు అనవసరమైన ఖర్చులు పెట్టడం, పిల్లవాడు బయటకు వెళ్తా కారు వేసుకుని వెళ్తాడు, దేన్నో గుద్దిసేయడం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఖర్చులంతా మనమే భరించాలి. ఇలా పిల్లల ద్వారా అయ్యే ఖర్చులు, ఏదో ఒక ఎగ్జామ్ రాస్తాను చదవడు చేయడం రాయాలని అంటారు, రాయండి దానికి ఫీజు ఫైలు అంతా కలిపిస్తే అప్లికేషన్ కలిపితే 50,000 ఖర్చు పెట్టాలనుకోండి, తప్పదు, పిల్లవాడు అడిగాడు కాబట్టి అది ఎందుకు ఉపయోగపడదు. అలాగే నేను విదేశాలకు వెళ్ళి కెనడాకి వెళ్దాం అనుకుంటాడు, తన ఇమిగ్రేషన్స్ కంటే కెనడా వెళ్ళాలంటే ఖర్చు పెట్టాలంటాడు, ఖర్చు అయిపోతుంది కానీ ఫలితం ఉండదు. పిల్లల ద్వారా నష్టం అనేది ఈ ఉత్తరా నక్షత్రం మొదటి పాదం కనబడుతుంది. ఎన్నాళ్ళ నుండో సంపాదించిన ధనాన్ని ఈ రకంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంచేత పిల్లల విషయంలో తగు జాగ్రత్త ఒక 5-6 నెలలు కానీ ఆగి నిర్ణయాన్ని కొంచెం పోస్ట్పోన్ చేయగలిగితే డెఫినెట్గా అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అవ్వకుండా ఉంటుంది. ఒక అదృష్టం అయితే కలిసి వస్తుంది. వివాహం చేయడం ప్రయత్నం చేస్తే, ఆడపిల్ల వివాహం చేస్తే ఖర్చు ఎలాగా ఉంటుంది, ఖర్చు కూడా అవుతుంది, ఫలితం కూడా వస్తుంది, అంటే రిటర్న్ ఫలితం కూడా ఉంటుంది. కానీ ఆ ఒక్కటి తప్ప మిగిలిన ఏ ఖర్చు పెట్టినా ఖర్చు కింద వెళ్ళిపోతుంది. కాబట్టి సంబంధం కానీ కుదిరితే డెఫినెట్గా జూలై ఆగస్ట్ లోపల సంబంధం కానీ కుదిరితే ఆడపిల్లలది డెఫినెట్గా పెళ్లి చేయడం ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆడపిల్ల పెళ్ళి అయితే మాత్రం సక్సెస్ఫుల్ కనబడే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు చేసే పవర్ ప్లాంట్లో కానీ, సోలార్ సిస్టంలో కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ కానీ, ఆర్కిటెక్చర్ వర్క్స్లో కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో కానీ, విత్తనాలు అంటే ఫార్మర్స్గా చేసే వ్యవహారంలో కానీ అన్నింటిలో కూడా ఒక సక్సెస్ అనేది వీళ్ళకి ఈ సంవత్సరం బాగానే కనబడుతుంది. తర్వాత ఆ యోగంలోకి ముందుకు వెళ్ళడానికి ఎటువంటి దోషం లేదని చెప్పడానికి అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు మనం చెప్తున్నాం. ఈ ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఇది కాకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు అనుకుంటే ఒక రోజు ఆగి రేపటికి ఫైనలైజ్ చేయడానికి ప్రయత్నించామనండి. నిర్ణయంలో కూడా ఒక దోషం ఉంటుంది. ఎందుకంటే నక్షత్రాధిపతి శనితో కలిసి ఉన్నాడు కాబట్టి 4 రోజులు కలిసి ఉంటాడు. జనవరి అంత మకరం అంటే మకరంలోకి ప్రవేశించడానికి జనవరి 14 మకర సంక్రాంతి నాడు ప్రవేశిస్తాడు కాబట్టి అప్పటి వరకు శనితో కలిసి ఉంటాడు కాబట్టి నిర్ణయంలోనే బర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 14 తర్వాత నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నించండి. ఒక పూట ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్కి నిర్ణయం తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ ఉంటుంది.
ఏదైనా ఉత్తరా నక్షత్రం అనేది ఎప్పటికైనా సరే ఒక యోగమైన నక్షత్రంగా మనం చెప్పుకుంటాం కాబట్టి దోషం అనేది అగ్నితత్వంతో కడిగేస్తుంది కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ రవి సూర్య సంబంధమైన ఆరాధదేవి అంటే సూర్య సంబంధమైన మంత్ర సాధన అంటే ఓం గృణి సూర్య ఆదిత్యం, ఈ సూర్యనారాయణమూర్తి యొక్క మంత్రం అంటాం. ఓం గృణి సూర్య ఆదిత్యం, ఇది బీజాక్ష మంత్రం. ఈ మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాత్. Please subscribe our YouTube channel M6 TV.